ఏమన్నా కోర్టులకు వెళ్ళొచ్చు కదా వీళ్ళు, టోటల్ కౌంటింగ్ ఆపేయమని చెప్పి వెళ్ళొచ్చు కదా, వీళ్ళు లీగల్గా ఎక్స్పర్ట్లు కదా. ఆ రూట్లో చేస్తారని భయపడి ఏమన్నా ఆగి ఉండాలి. తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏంటి దీనివల్ల? ఈయన ఇప్పుడు ఇమీడియట్ గా ఆమోదించేసి నిజంగా రాజ్యసభ సీటు వాళ్ళకి ఎలాగా లెక్క ప్రకారం చూస్తే ఎలాగా వెళ్ళదు కదా, ఇంక వేరే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు కొండకి ఎంట్రీ కేసులు అవుతున్నారు, వస్తే కొండ పోతే ఎంట్రీ. ఇప్పుడు మొన్న పాపం ఆవిడ 5 పైసలు డబ్బులు తీయలేదు, ఎవరు మన అనురాధ గారు. తను ఎంతో కాలం నుంచి పార్టీని నమ్ముకుంది, చివరికి ఓడిపోయే సీట్లు బీసీలకి ఎస్సీలకి ఇస్తారని ఆ రోజున కూడా అనుకున్నాం. ఆవిడ అదృష్టం ఏంటంటే ఈ 4 అవుట్ అయ్యడం వల్ల ఆవిడ కొట్టేసింది. అదే అదృష్టం. ఆవిడకి ఎంతో కాలం నుంచి దురదృష్టం, నోటి దాకా వచ్చిన ముందు చాలా సార్లు పోయింది, మొన్నటిసారి అదృష్టం వరించింది. అట్లాగే ఇప్పుడు కూడా ఏమన్నా ఎవడన్నా అదృష్టవంతుడు ఉంటాడేమో. అంటే లెక్క సరిపోదు కదా అంటున్నాను నేను. 23 మందిలో 4 చెప్పినట్టు 50 మంది ఏమన్నా ఇటు వస్తారేమో, లేకపోతే 20 మంది ఇటు వేస్తారేమో, 20 మంది 22 మంది. అప్పుడు మరి మీరు అన్నట్టయితే అది తెలియదు కదా వీళ్ళకి, తెలియక వేయచ్చేమో. ఇప్పుడు దానికి అయినట్టు చెప్పి వేయచ్చేమో బేసిక్ గా. అయితే ఇవాళ రాజ్యసభకి అట్లా కావాలి అనుకుంటే, ఇప్పుడు రాజ్యసభకి మామూలుగా 300 కోట్లు నాకు తెలిసి ఒక ఆయన రాజ్యసభ స్థానం తీసుకోవడానికి క్రిందసారి తెలుగుదేశం పార్టీలో 100 కోట్లు ఇచ్చి తీసుకున్నాడు. తర్వాత ఒక 50 కోట్లు నియోజకవర్గంలో ఎన్నికలకు ఖర్చు పెట్టమని చెప్పి ఆయన చేత ఖర్చు పెట్టించారు. అంటే ఓ రాజ్యసభ సీటుకి 150 కోట్లు లాస్ట్ ట్రిప్ రాజ్యసభ సభ్యుడు, ఈ మధ్యనే పదవి పూర్తయిపోయిన ఆయన చెప్పిన లెక్క 100 కోట్లు తీసుకున్నారు, పైన ఒక 50 కోట్లు ఆ నియోజకవర్గానికి ఖర్చు పెట్టించారు ఆయన చేత. ఇది ఎమ్మెల్యే అభ్యర్థి ఇస్తామన్నారు కానీ ఏమి ఇవ్వాల. టోటల్గా 150 కోట్లు అప్పుడు అయింది. తర్వాత చూస్తే 200 కోట్లు తీసుకుని